హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 33 ఫ్రెండ్స్. ఇది 34 కింద ఎడిట్ చేయాలి, చేస్తాను తర్వాత. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. నేను గురునాథ స్వామి వారి సేవలో నిశ్చింతగా ఉన్నాను స్వామి. మిమ్మల్ని చూడడం నా అదృష్టంలా భావిస్తున్నాను అంటాడు ఆనంద బ్రహ్మ శిష్యుడు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది ఆనంద బ్రహ్మ. ఏమనుకునేది జరిగితే ఆ శివయ్య సృష్టికి అర్థమేముంది అంటూ తన వంకే కోటి వెలుగులు వెలిగించుకుంటూ చూస్తున్న సునీత గారి వంక చూసి చిన్న చిరునవ్వు నవ్వుతారు. నమస్కారం స్వామి అంటూ ఆయన పాదాలకు నమస్కారం చేసుకుంటారు ఆవిడ. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు అని ఆయన దీవించగానే సంతోషంగా అనిపిస్తుంది ఆవిడకి. స్వామి అని సునీత గారు నోరు విప్పే అంతలో ఆనంద బ్రహ్మ శిష్యుడిని ఒకసారి చూసి, ఏంటి తల్లి, కన్న పేగు భవిష్యత్తు కోసం తెలుసుకోవడానికి వచ్చావా అని ప్రసన్న వదనంతో అడుగుతారు. ఆ ఒక్క ప్రశ్నతోనే తను దేని గురించి వచ్చిందో ఆయనకు అర్థం అయిపోవడంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతూ, మీరు సర్వాంతర్యామి అని ఈ ఒక్క మాటలోనే నాకు తెలిసిపోయింది స్వామి. నిజంగానే నా కొడుకు కోసం తెలుసుకోవడానికి వచ్చాను. నా కొడుకు భవిష్యత్తుని నాకు భిక్ష పెట్టండి స్వామి అని ఆయన ఎదురుగా కొంగు చాపి కన్నీళ్లతో అడుగుతారు. ఏంటి తల్లి, నువ్వు భవిష్యత్తు తెలుసుకోవడం కోసమే వచ్చావా? అది అసాధ్యమని తెలిసినా కూడా తెలుసుకోవడానికి వచ్చావంటే నీ కన్నపేగు ఘోష నాకు తెలుస్తుంది. ఇంకేమీ అవసరం లేదా ఆయన అదే నవ్వుతో అడుగుతారు. ఆనంద బ్రహ్మగారి కనుబొమ్మలు ముడిపడి సునీత గారి వంక చూస్తారు. అంటే స్వామి అని నాంచుతున్న ఆవిడ ఇక ఆయన దగ్గర ఏం దాచకూడదు అని నిర్ణయించుకుని ఆ రోజు గుడిలో అఘోరా కనిపించి మాట్లాడడం, తర్వాత భర్త మాటలు ఆవిడను తిట్టడం, ఆ మాటలను అబద్ధమని నమ్మించడం, ఆ తర్వాత 4 రోజులకు మళ్ళీ అదే అఘోరా కలలో కనిపించి సరిగ్గా బ్రహ్మముహూర్తంలో తనని హెచ్చరించడం అన్నీ చెప్పి, మీరే చెప్పండి స్వామి, కడుపులో నుండి తెంచుకుని పుట్టిన బిడ్డ నా బిడ్డ కాదంటే నేను ఎలా నమ్మేది? చిన్నప్పటి నుంచి నా పొత్తిళ్లలో పెట్టుకుని పెంచుకున్నాను. ఇప్పుడు వాడే నీ బిడ్డ కాదు అంటుంటే నా తల్లి మనసు ఎలా తట్టుకుంటుంది? వాడు మా నుంచి దూరమైపోతాడు అంటే వాడి మీద ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న మాకు ఇక చావే శరణ్యం అని కన్నీళ్లతో ప్రశ్నిస్తారు. చూడు తల్లి, నువ్వు నీ మనసులో పడుతున్న సంఘర్షణ నాకు అర్థమవుతుంది. ఈ ఈశ్వరుడు ఏం చేసినా కూడా అర్థం పరమార్థం ఉంటుంది. ఆయన ఏం చేసినా కూడా దాని వెనుక బలమైన కారణం ఒక సృష్టి కార్యంతో ముడిపడి ఉంటుందని మనకు ఎవరికీ తెలియని రహస్యం అంటారు ఆయన.
ఎవరితోనూ కనీసం ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడని ఈ వ్యక్తి నన్నే ఎందుకు ఇలా ఒడిలో కూర్చోబెట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం, నచ్చిన చోటల్లా తాకడం చేస్తున్నాడు. అంటే ప్రేమిస్తున్నారా అని మనసులో అనుకుంటూ, అంటే మీరు ఆఫీస్‌లో ఏ అమ్మాయిని ఇలా టార్చర్ చేయాలి అనుకోరు. నాకు మాత్రమే ఈ ఆఫర్ అంతేనా అని తను అనుకున్నది నిజమో కాదో తెలుసుకోవాలని అడుగుతుంది. ఆబ్వియస్లీ మిస్ భూమి. ఈ బంపర్ ఆఫర్ నీకే. ఈ ఆఫీస్‌లో నువ్వు ఎవరినైనా అడుగు. ఈ ఆఫీస్‌లో నేను ఎంత డిగ్నిఫైడ్‌గా ఉంటానో, ఇంకా ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటానో, కనీసం వాళ్ళ వంక కూడా చూడను. అలాంటిది నిన్నే ఈ విధంగా టార్చర్ చేస్తున్నానంటే అర్థం చేసుకో అంటూ తన నడుము చుట్టూ చేతిని బిగించగానే భూమి ఊపిరి బిగబెట్టేస్తుంది. ఇక్కడ విరాట్ ఇంటెన్షన్ ఆఫీస్‌లో ఉన్నంత సేపు తను చాలా డిగ్నిఫైడ్‌గా, స్ట్రిక్ట్‌గా ఉంటాడు. ఇంకా ఆఫీస్ దాటిన వెంటనే తనలో ఉన్న మన్మధుడు బయటకు వస్తాడు అని చెప్పడం. కానీ భూమికి మాత్రం విరాట్ తనతో మాత్రమే ఇలా ప్రవర్తిస్తున్నాడు. మిగిలిన అమ్మాయిలతో అసలు కన్నెత్తి కూడా చూడడు అని అనుకుంటుంది. మరి చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. డూ యూ లవ్ మీ సార్? అని ఉన్నట్టుండి సీరియస్‌గా అడుగుతుంది. అంతే. వాట్? లవ్? లవ్‌నా? అంటూ గట్టిగా నవ్వుతూ మధ్యలో ఈ లవ్ ఎక్కడి నుండి వచ్చింది ఇందులో అని అంతకంతకు భూమి నడుముని కసిగా నలిపేస్తాడు. అసలు భూమి నోటి వెంట లవ్ అన్న పదం వినకూడదు అనుకున్నా కానీ తననే లవ్ చేస్తున్నావా అని అడిగినందుకు వచ్చిన కోపం అది. మరేంటి సార్ మీరు లవ్ చేయకపోగా, ఈ ఆఫీస్‌లో అమ్మాయిలతో ఇలా ప్రవర్తించకపోగా, మరి నాతో ఇలా ప్రవర్తిస్తున్నారంటే ఏమనుకోవాలి? అని విరాట్ పట్టుకి సలుపుతున్న నడుము నొప్పికి బేలగా అడుగుతుంది. ఏంటి నీతో ఇలా ఉన్నందుకు లవ్ అని పేరు పెట్టేస్తావా? ఐ హేట్ దిస్ వర్డ్. ఇంకొకసారి లవ్ ఇంకా ట్రాష్ అంటూ నా దగ్గర మాట్లాడావనుకో నీకు టార్చర్ డబుల్ అవుతుంది తప్పించి నా నుండి తప్పించుకోలేవు అని కోపంగా అంటాడు. మరి మీరు అలా చేయడం చాలా తప్పు. ఇంకొకసారి మీకు క్షమాపణలు చెబుతాను. కావాలంటే ఆఫీస్ స్టాఫ్ అందరి ముందు కూడా మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడుగుతాను. నన్ను మాత్రం ఈ విధంగా టార్చర్ చేయకండి సార్ అని. మీరు ఇలా తాకిన ప్రతిసారి కూడా నేను ఎంత టార్చర్ అనుభవిస్తున్నానో నాకే తెలుసు. నాకు నేనే తగలబడిపోతున్న ఫీలింగ్. మీరు చూస్తున్న ప్రపంచంలో ముద్దుకి, హగ్గుకి పెద్ద తేడా లేకపోవచ్చు సార్. కానీ నాకు మాత్రం నా దేహం చాలా పవిత్రమైనది సార్. నేను నా మెడలో తాళి కట్టి నన్ను అర్ధాంగిగా చేసుకున్న భర్తకి పవిత్రంగా సర్వం అర్పించుకోవాలనుకుంటున్నాను. అంతేకాని మీరు నన్ను ఇలాంటి పనులు చేసి అంతకంతకు దిగజారిపోయిన దానిలా చేయకండి సార్ అని 2 చేతులు జోడించి విరాట్ ఒడిలో నుండి విసిరిగా లేసి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అప్పుడే 4 రోజులు బట్టి ఆఫీస్‌కి రాని రావుగారు హెల్త్ గురించి మరొక వారం రోజులు లీవ్ కావాలి అని విరాట్ క్యాబిన్‌కి వస్తూ ఉంటారు. ఏడుస్తూ వెళ్ళిన భూమిని చూసి ఏమైంది? భూమి ఎందుకు ఏడుస్తుంది? సార్ ఏమైనా అన్నారా? కొంపతీసి అని విరాట్ రాసలీలలన్నీ ఆయనకు తెలియడంతో గబగబా క్యాబిన్‌లోకి పరుగు పెట్టినట్టుగానే వస్తారు. ఛ! అసలు ఏమనుకుంటుంది ఇది? ఏంటి దానిని ముద్దు పెట్టుకున్నంత మాత్రాన లవ్ చేసేస్తాను అనుకుంటుందా? అయినా లవ్ అదంతా పెద్ద వేస్ట్. అయినా ఆ పదమే నాకు తెలిసినా అంతగా ఎవరికీ తెలియదు. ఈ లోకంలో నిజమైన ప్రేమ అంటూ ఉన్నదా? లేదు. ప్రతి ఒక్కరూ కూడా డబ్బు, ఇంకా వాడి బాడీ చూసి ఇంప్రెస్ అయ్యే వాడి పక్కలోకి రావాలని ఎదురు చూసేవాళ్ళు. లవ్ అన్న పదాన్ని అడ్డుపెట్టుకుని, వాళ్ళ కోరికలు, సరదాలు, వాళ్ళ మోజు మొత్తం తీర్చుకుని, బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ లోకంలో నిజమైన ప్రేమకు అర్థమే లేదు. అసలు ప్రేమే లేదు అని టేబుల్ మీద వస్తువులన్నీ కూడా కోపంగా విరిసి విసిరి కొడతాడు. అవి నేరుగా వెళ్ళి అప్పుడే క్యాబిన్ డోర్ తెరిచిన రావుగారు కాళ్ళ దగ్గర పడతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా భూమి లవ్ అంటుంది. విరాట్ ప్రేమ లేదు అంటున్నాడు. అసలు వీళ్ళిద్దరి ప్రయాణం ముందుకి ఎలా సాగుతుంది అంటారు? ఇంకా సుమిత్ర గారు ఎదురు చూస్తున్న తన కొడుకు గురించి మంచి రోజులు తొందరలోనే రాబోతున్నాయా? తన కొడుకు కోరుకున్నట్టుగానే పెళ్లి చేస్తారా?